హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది గౌతమ్ బజ్ ఇంటర్వ్యూది. గౌతమ్ని మాత్రం అర్జున్ గట్టిగానే తగులుకున్నాడు అనిపించింది. మిగతా వాళ్ళని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏదైతే ఆ యాంగర్ ఉందో అది లేదు, కానీ క్వశ్చన్స్ అన్నీ అడిగాడు. అన్ని క్వశ్చన్ని డీప్గా తీసుకెళ్ళాడు. ఆయనకి ఆన్సర్ రావాల్సింది. ఇన్ఫ్యాక్ట్ ఇంకేంటంటే బయట ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు, బయట జరిగిన సంఘటనలు అంటే ఈయన హౌస్లోకి వెళ్ళే ముందు ఇంటర్వ్యూలు ఇచ్చినవి అవి కూడా అడిగాడు. నేనైతే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ ప్రమోషన్స్ కోసం అడిగేవాడేమో అని అనిపించింది. అంటే ఏదైతే ఈ లాంగ్వేజ్ డిఫరెన్స్ వచ్చిందో, క్యాస్ట్తో ప్రమోట్ చేశారో దాని గురించి కూడా ఎక్కడ అడుగుతాడా అని చెప్పి అనిపించింది. అడగలేదు. బట్ వెళ్ళే ముందు హౌస్లోది ఆ రెండింటిని కంపేర్ చేస్తా అంటే ఆ రెండింటికి లింక్ ఉంది కాబట్టి ఆ రెండింటిని లింక్ చేస్తా అడిగాడు అనమాట. అదే యాంగర్ మోడ్లో వెళ్ళుంటే మాత్రం ఈ ఇంటర్వ్యూ ఫుల్ వైరల్ అయిపోయేది. సో మామూలుగా టాప్ 5 అయిపోయింది కాబట్టి కామ్ డౌన్గా అంటే కూల్గా అడుగుతున్నాడు అనిపించింది. మరి ఇదే రేంజ్లో నిఖిల్ని అడిగాడా లేదా అన్నది ఇంకా నేను చూడలేదు. చూస్తా. యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే హాట్స్టార్లో నేను రిఫ్రెష్ చేస్తా ఉన్నా. ఒక్క ప్రేరణది అవినాష్ చెప్తే ఇంక రాలా. అవినాష్ నేను రాసుకున్నా, సరే చేద్దామని చెప్పి ఊరుకున్నా. తర్వాత నాకు మెసేజ్లు వచ్చినాయి, అన్న నీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారన్న ఇవన్నీ అని చెప్పి. అందుకోసం అని చెప్పి ఇప్పుడు గౌతమ్ చేస్తున్నా. సో దాని తర్వాత నిఖిల్ది కూడా చూసి నిఖిల్ది చేస్తా. అవినాష్ది నబిల్ది మనం రేపు చేసుకుందాం, రేపు మాట్లాడుకుందాం దానికోసం. సో అర్జున్ గౌతమ్ని సీజన్ 7లో 13 వీక్స్ ఉన్నావు. సీజన్ 8లో ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చో 3.0 అని చెప్పి ఎంటర్ అయ్యో. అది పెద్ద ఇష్యూ అయిందనుకో. బట్ డిఫరెన్స్ ఏంటి, ఎందుకు వచ్చావు, రెండింటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా అంటే 7 ఏంటంటే అప్పుడు నేను ఎవరికి తెలియదు, ఒక ఫ్రెష్ ఫేస్. సో గుర్తింపు కావాలని చెప్పవచ్చా. బట్ సీజన్ 8లో హోప్తో ఉండా, ఎఫర్ట్స్ పెట్టాను గట్టిగా, ఎండ్ వరకు రావాలని చెప్పి నా శాయశక్తిలో ప్రయత్నించాను, నిలదొక్కోవాలని చూశాను అంటే. సో అర్జున్ డిఫరెన్స్ ఏమైనా ఉందా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అంటే, గౌతమ్ 100% చూపించాను మెచ్యూరిటీ లెవెల్ వైజ్ అన్నాడు. నేను ఒప్పుకుంటా. లాస్ట్ ఇయర్ నేను క్రిటిసైజ్ చేసిన పాయింట్ ఇది. చాలామంది ఒప్పుకోవాలా. అప్పుడు ఫ్యాన్స్ అలా ఉంటారు, ఒప్పుకోరు. తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతూ ఉంటారు అంత మెచ్యూరిటీ రాలేదని చెప్పి. సో ఇప్పుడు ఆయనకు వచ్చింది. ఇది కూడా నేను చెప్పా ఇంకొంచెం ఉంది అని చెప్పి. సో అది వచ్చింది. అది ఆయన చెప్పాడు కదా. మరి లాస్ట్ ఇయర్ నేను చెప్పింది రైటే కదా. చూసారా, కరెక్ట్గా చెప్తా. అప్పుడు మీరు ఒప్పుకోరు అంతే. సో సీజన్ 7లో నేను కన్ఫ్యూజ్ అయ్యాను. సీజన్ 8లో అనగానే అర్జున్ మధ్యలో తగులుకొని వాళ్ళని కన్ఫ్యూజ్ చేసావు అంటే నవ్వుతాను అనమాట. నవ్వి అంటే అది మంచి విషయమే. నేను వాళ్ళు అయ్యారు అంటే నేను చెయ్యాలని చేయలేదు వాళ్ళని ఎవరిని. స్ట్రాటజీ అన్నారు, గేమ్ ప్లాన్ అన్నారు, వాళ్ళు అనుకున్నారు. బట్ అలా ఏం లేదు. ఒకటేంటంటే నేను నిజాయితీగా నిర్భయంగా నేను లోపల చెప్పినట్టు ఒక్కడనే నిలబడదాం అని అనుకున్నాను. హౌస్లో సపోర్ట్ ఎవరిది అవసరం లేదు అనుకున్నాను. సో మామూలుగా నా ఆట నేను ఆడుకున్నాను అన్న విధంగా చెప్పాడు అనమాట. నెక్స్ట్ అర్జున్ నాకు బాగా లోపల వినిపించిన మాట ఏంటంటే, కంటికి కనిపించే కనుమరుగైపోతున్న నిజాన్ని వెలికి తీస్తా అన్నట్టు. ఏంటా నిజం, అసలు ఏంది అదంతా అంటే, గౌతమ్ క్లియర్ కట్గా చాలామంది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అనగానే అర్జున్ డైలాగ్ పొద్దున్న నుంచే ప్రిపేర్ అయ్యి ఈవినింగ్ నామినేషన్లు వేసావు కదా అన్నాడు. ఎంత పెద్ద మాట సార్. సో మార్నింగ్ ప్రిపేర్ అయ్యి చాలా డైలాగ్స్ అలా మార్నింగ్ ప్రిపేర్ అవటం, దాని తర్వాత ఈవినింగ్ నామినేషన్స్లో కానీ లేదంటే వేరే టాపిక్స్లో కానీ రావటం, అది బయట ఇంకొంచెం గట్టిగా రీల్స్ రూపంలో రావటం. సో ఆయన వీటిని క్వశ్చన్ చేశాడు. నేను ఎన్ని చేయడం అనుకున్నా. ప్రేరణ ఇంటర్వ్యూలో చాలా అడగచ్చు, ప్రేరణని కొంచెం ఇష్యూలు అయినవి అదేం టచ్ చేయాల. సో ఉండదు అనుకున్నా. సో కానీ గట్టిగానే కొంచెం ఈ క్వశ్చన్ అడిగాడంటే ఇదే అడిగితే ఆశ్చర్యపోవాలి, ఇంకా చాలా గట్టిగానే అడిగాడు. అంటే గౌతమ్ అలా ఏం కాదు, ప్రిపేర్ ఏం కాలేదు. నాకు చాలామంది గ్రూప్గా ఆడుతున్నారు అనిపించింది. ఎస్పెషల్లీ కోర్ట్ నామినేషన్ అంటే తర్వాత జైలు నామినేషన్ కరెక్ట్ చేశారు. జైలు నామినేషన్ దగ్గర ఏమైందంటే ఒకరితో మాట్లాడుతుంటే ఇంకొకళ్ళు వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతుంటే ఇంకోళ్ళు వస్తున్నారు, ఒకరికొకళ్ళు వచ్చేస్తున్నారు, రైజ్ అవుతున్నారు. అదేంటి వాళ్ళకి స్టాండ్ తీసుకోలేదా, వాళ్ళకి కెపాసిటీ లేదా, వేరే ఎవరో రైజ్ అయ్యేది అవుతున్నారు ఏందని చెప్పి నాకు ఫస్ట్ టైం అక్కడ కాలింది అన్నాడు. హౌస్లో ఏమో వేరే నామినేషన్స్ ఉన్నాయి, అక్కడ కాలింది అన్నాడు. ఎప్పుడైతే నిఖిల్ నామినేట్ చేశారో నిఖిల్ మీద. బట్ ఇక్కడ ఏంటంటే నాకు తెలిసి పృథ్వీ వాళ్ళ మీద కాలు ఉంటుంది. నాకు ముందు నుండి అనిపించింది గ్రూప్గా ఆడుతున్నారని చెప్పి. బట్ నేను ఎప్పుడు బయట పెట్టలేదు, టైం చూసుకొని బయట పెడదాం అనుకుంటున్నారు. నెక్స్ట్ అర్జున్ ఒక మాట అంటే సరిపోయేదిగా, ఇది నా నామినేషను, తన నామినేషను, మీరెందుకు మధ్యలో మాట్లాడుతున్నారంటే గౌతమ్ అన్నా నేను. అండ్ అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు మనం ఏదైతే నమ్ముతామో దాంతో మనం స్టిక్ ఆన్ అవుతుంటే తప్పు జరిగితే క్వశ్చన్ చేయాలి. మన తప్పు జరిగితే క్వశ్చన్ చేయటం మన హక్కు. కాబట్టి ఐ వాంటెడ్ టు క్వశ్చన్, నాకు ఆ క్వశ్చన్ చేయాలనిపించే నేను చేశాను. ఆ పాయింట్ నామినేషన్ దగ్గర కానీ ఇంకో చోట కానీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. దాంట్లో నాకు ఎటువంటి రిగ్రెట్స్ లేవు అని చెప్పి. సో వాళ్ళు ఎందుకు మధ్యలో వచ్చారంటే అప్పుడు మీరు గ్రూప్ ఆడుతున్నారన్న పాయింట్ వచ్చింది. దాని తర్వాత వాళ్ళు ఎవరు అంటే దమ్ముంటే చెప్పు బ్రో అన్నది మళ్ళీ వచ్చిందన్నమాట. అక్కడే అది గొడవంతా స్టార్ట్ అయింది. బట్ ఎనీగో అది తీసుకొచ్చారు, గ్రూప్ అని చెప్పి తీసుకొచ్చాడు. వాళ్ళు మాట్లాడటం కదా, తీసుకొచ్చిన తర్వాత అలా ఎన్ని మాటలనే జరిగినాయి. బట్ పాయింట్ ఏంటంటే హౌస్లో ఏదైనా తప్పు జరిగితే మనం ప్రశ్నించడం మన హక్కు, అందుకే నేను ప్రశ్నించా అని చెప్పి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది గేమ్ అన్నది. సో దానికి ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నా, రిగ్రెట్స్ ఏమీ లేవు అన్న. తర్వాత అర్జున్ సీజన్ మొత్తంలో రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయంటే, గౌతమ్ 6th and 7th వీక్లో
ఏదైతే ఉందో, సో సెకండ్ టైం అందరూ అనుకున్నట్టు అప్పుడు ఎలిమినేషన్ ఇవన్నీ జరిగింది కదా, అప్పుడు డౌన్ ఉండే, అక్కడ కొద్దిగా రిగ్రెట్ ఉండే అని చెప్పి. ఇదేంటంటే చాలామంది అనుకున్నట్టు సెకండ్ టైం చాలామంది అనుకుంటారు ఎక్స్పీరియన్స్తో వస్తారు, కానీ ఇట్స్ లైక్ ఏ రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పి నేను అంటా ఉంటాను కదా, ఎక్స్పీరియన్స్డ్ వైల్డ్ కార్డ్స్ అని చెప్పి. సో అలా అనుకుంటారు చాలామంది, బయట ఈజీగానే ఉంటుందని చెప్పి, అన్నీ తెలుసు అని చెప్పి, బట్ ఇట్స్ లైక్ ఏ రోలర్ కోస్టర్ రైడ్ అనేది చెప్పాడు అనమాట. ఏంటంటే 1 year అయ్యింది మాది ఫ్రెష్గా, అంటే లాస్ట్ ఇయర్ అయింది. చాలా మెమరీస్ ఉన్నాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఇంట్లో. సో మైండ్ అంతా రివర్స్లో ప్లే చేస్తూ ఉంది వాటిని, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మెమరీస్ గుర్తొచ్చి అలా ప్లే చేస్తూ ఉందని చెప్పి. సో అప్పుడు కొంచెం ఆ టైంలో డౌన్ అయినా 8th week నుండి ఇలా కాదు, వచ్చినామంటే ప్రూవ్ చేసుకోవాలి, నిలబడాలని చెప్పి నేను స్ట్రాంగ్గా నిలబడ్డాను. సో రిగ్రెట్ ఏదైనా ఉంటే ఆ 2 weeks డౌన్ అయింది కాబట్టి, మిగతా టైంలో మాత్రం ఏమీ లేదని. నెక్స్ట్ అర్జున్, ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం, టాప్ 2లో ఉండడానికి కారణం మణికంఠ అంటే ఒప్పుకుంటావా అని అడిగాడు. సో ఇది కూడా బయట ట్రెండింగ్లో ఉన్న క్వశ్చన్, మణికంఠ వల్లే ఉన్నాడు అని చెప్పి. సో గౌతమ్, నాట్ 100%, బట్ సమ్ ఎక్స్టెంట్. ఏంటి అంటే ఉండటానికి కారణం మణికంఠ, నేను హౌస్లో ఉండటానికి కారణం మణికంఠ, బట్ టాప్ 2లో రావడానికి కారణం మాత్రం 100% నేను చేసిన ఎఫర్ట్. నేను ఆ కామెంట్ పెట్టే వాళ్ళందరికీ ఇదే చెప్తా, ఎస్ దట్స్ ఎ ఛాన్స్. మణికంఠ వెళ్ళిపోవడం వల్ల గౌతమ్ సేవ్ అయ్యాడు, కానీ గౌతమ్ సేవ్ అయ్యాడు కాబట్టి మణికంఠ వల్ల టాప్ 2కి వచ్చాడు అన్నది కరెక్ట్ కాదు. ఆ వారం మణికంఠ వల్ల గౌతమ్ సేవ్ అయ్యాడు, కానీ టాప్ 2కి తన ఎఫర్ట్స్ పెట్టుకున్నాడు. నబీల్ వల్ల అవినాష్ సేవ్ అయ్యాడు ఆ వీక్, ఖచ్చితంగా కరెక్టే, కానీ ఆయన ఫైనలిస్ట్ అయింది ఆయన కష్టం వల్ల. దాని తర్వాత మొత్తం వెళ్ళిపోలేదు కదా. సో ఉన్నాడు, వాళ్ళది హెల్ప్ అయింది, వాళ్ళిద్దరు సేవ్ చేయటం వల్ల వీళ్ళిద్దరు ఉన్నారు, బట్ వీళ్ళిద్దరు ఫైనలిస్ట్లు అయ్యారంటే చాలా కష్టపడ్డారు. సో గౌతమ్ కష్టం చాలా ఉంది ఆ టాప్ 2 వరకు వెళ్ళడం. నెక్స్ట్ అర్జున్, ఎలిమినేట్ అయ్యే ముందు దాకా నువ్వు నార్మల్గా మాట్లాడావు, బట్ చాలా నార్మల్గా మాట్లాడావు, చాలా నార్మల్ పాయింట్స్ పెట్టావు, సరదాగా ఉన్నావు. ఎక్కడైతే నువ్వు లక్కీగా సేవ్ అయ్యావో అప్పటి నుంచి ఏదైతే ఇది అయిందని చెప్పి ప్రతి ఒక్కరి మీద గొడవలకు వెళ్ళి వాళ్ళతో గొడవలు పడుతూ ఇండివిజువల్ గేమ్స్ ఆడుతున్నానని చెప్పి ప్రూవ్ చేయడానికి అన్నెసరీ గొడవలు పడుతున్నావు. అంటే నువ్వేమంటావు అంటే, ఎలిమినేషన్ అయ్యే ముందు బాగానే ఉన్నావు, నార్మల్గా మాట్లాడుతున్నావు, నార్మల్గా ఉన్నావు, సరదాగా మాట్లాడుతున్నావు, బట్ ఎలిమినేషన్ అయ్యి వచ్చిన తర్వాత మాత్రం అందరితో కావాలని గొడవలు పెట్టుకున్నావు. సో ఇండివిజువల్గా ఆడుతున్నానని చెప్పి ప్రూవ్ చేయడానికి అన్నెసరీ గొడవలు అని నేను అడిగితే మీరు ఏమంటారు సార్? అలా అంటే అలా అని ఎవరైనా అడిగితే ఏమంటావు అన్నట్టు పెట్టారు అనమాట పాయింట్. ఇది కూడా పెద్ద క్వశ్చనే. గౌతమ్ దానికి అన్నెసరీ ఏం కాదు. సో అసలు సీజన్ 7లో గొడవలతో పోల్చుకుంటే ఇవి చాలా చిన్న గొడవలు. నాకు తప్పనిపిస్తే నేను ఏదైనా సరే క్వశ్చన్ చేస్తానని చెప్పి, ఏదైతే అది అయిందని చెప్పి నేను తెగింపుకి వెళ్ళా, బట్ అన్నెసరీ కాదు, ఇవన్నీ నెసరీయే. సో ప్రశ్నించడం తనకు కాబట్టి తన ఇంటిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. బట్ సీజన్ 7 కన్నా ఈ పెద్ద గొడవలు అంటే, సీజన్ 7 కన్నా ఈ పెద్ద గొడవలే. అక్కడ అరుచుకున్నారంటే ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి, అక్కడ ఓన్లీ శివాజీతోనే ఉండే. ఇక్కడ 2-3 అందరితో అయింది, ఆల్మోస్ట్ ప్రేరణతో అయింది, నిఖిల్తో అయింది, పృథ్వీతో అయింది, స్టార్టింగ్లో అవినాష్తో అయింది, తర్వాత నబీల్తో అయింది, ఇక్కడ అందరితో అయింది. దట్స్ ఎ డిఫరెన్స్. అందుకే నేను ఇక్కడ వరకు ఉన్నాను. బిగ్ బాస్ షోలో ఏంటి అంటే ఇంచు బై ఇంచు ఆడియన్స్కి అర్థమైపోతుంది. అన్నెసరీగా గొడవలు చేస్తే అలా చేసిన వాళ్ళు ఇంతకుముందు చాలామంది బయటికి వచ్చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి అలా అన్నెసరీగా చేయడానికి అవ్వదు. ఏదైనా నెసరీ అయితేనే చెయ్యాలి, లేదంటే ఆడియన్స్కి అర్థమైపోయింది ఇది వాంటెడ్గా చేస్తున్నాడు అని చెప్పి. కొన్ని వాంటెడ్గా చేసినవి ఉన్నాయి, మనం ఫ్రాంక్గానే మాట్లాడాలి. కొన్ని వాంటెడ్గా చేసినవి ఉన్నాయి, పార్ట్ ఆఫ్ ద గేమ్ అంతే. అర్జున్కి కూడా తెలుసు, అర్జున్ కూడా కొన్ని చేశాడు, వాంటెడ్గానే చేశాడు. నామినేషన్లో ప్రశాంత్ మీదకి అరవటం కానీ, ఏదైనా కొన్నిసార్లు అరవటం కానీ, ఒకసారి గొడవ అయినప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేయటం కానీ, అది కొన్నిసార్లు వాంటెడ్గానే చేస్తారు. వాంటెడ్ చేయకుండా ఏది ఉండరు. అర్జున్, అశ్వత్థామ 2.0 బుల్లియింగ్, అసలు దానికి సంబంధమే లేదు. ఆ బుల్లియింగ్ దానికి నువ్వు అది పెట్టావు, అదంతా వాంటెడ్గా చేసావు అనిపించిందంటే గౌతమ్ దానికి అది నామినేషన్ ముందు కదా, మీరు నామినేషన్ తర్వాత దానికోసం అడిగారు అన్నట్టు. నామినేషన్ ముందు రెడ్ బకెట్ ముందు, అది సెకండ్ వీక్. అదేంటంటే నేను డాడీతో గొడవపడి వచ్చాను, దాని తర్వాత అశ్వత్థామ అని చెప్పి అది ఎంత నెగిటివ్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో అక్కడ అన్ని విషయాలు కలిపి నా మైండ్ అంతా ఇదైపోయింది. 6th and 7th వీక్ డౌన్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ పర్టికులర్ టైంలో ఫీలింగ్స్ అన్ని కట్టాలు దింపుకొని వచ్చేసినాయి, అందుకే నేను అప్పుడు డౌన్గా ఉన్నానని చెప్పాడు. నెక్స్ట్ ఇక్కడ అర్జున్, అశ్వత్థామ అని వాళ్ళు అన్నప్పుడు సీన్ చేసిన నువ్వు జిమ్ వీడియోలో అశ్వత్థామ 4.0 అన్నప్పుడు నువ్వు ఖండించలేదు ఎందుకు అని. సో ఈ గొడవ అశ్వత్థామ 2.0 అని చెప్పి అవినాష్ చేసినప్పుడు బయట ఈ జిమ్ వీడియో కూడా బాగా ట్రెండ్ అయింది. అంటే వీళ్ళేదో వ్లాగ్స్ చేసుకుంటా ప్రియాంక జైన్ వాళ్ళ ఫ్రెండ్ వుడ్ బి తను వితిను ముగ్గురు కలిసి జిమ్ చేస్తున్నప్పుడు వాళ్ళు అశ్వత్థామ 4.0 అంటే అక్కడ ఆయన ఏం అల్లా. సో మరి అక్కడెందుకు ఏమీ అనలేదు, ఇక్కడెందుకు ఇలా అన్నావు అంటే అయిన వాళ్ళంటే ఓకే, అయిన వాళ్ళు కాని వాళ్ళంటే ఓకే నాట్ ఓకేనా అన్న విధంగా ఈ క్వశ్చన్ పెట్టాడు అనమాట. మనం అనుకున్న వాళ్ళంటే బాగుంటుంది, వేరే వాళ్ళంటే బాగోదా అంటే గౌతమ్ నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం అనలేదు అశ్వత్థామ అంటే. సో నేనైతే మాత్రం అంటే తన నేమ్ అనలేదు అవినాష్, నేను నేర్చుకుంటా లోపలికి వెళ్ళిపోయినా, సారీ చెప్పినా, ఇట్స్ నాట్ అబౌట్ యూ ఇట్స్ అబౌట్ మీ అని కూడా చెప్పాను నేను. సో నీ గురించి కాదు, ఇదంతా నా గురించి అని చెప్పి నేను క్లియర్గా చెప్పాను.
అని చెప్పాడు. కానీ లేదు, అక్కడ మాత్రం అది కొంచెం హండ్రెడ్గానే వెళ్ళింది టు బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలనుకుంటే. ఎందుకంటే అక్కడ ఫీల్ అయ్యారు, ఏడ్చారు. అది ఆయన కోసమన్నా మీకోసమన్నా ఏదైనా సరే ఫీల్ అయ్యారు కదా. ఇక్కడ ఇంత ఎమోషన్ ట్రిగ్గర్ అయింది, అక్కడ ట్రిగ్గర్ అవ్వాలి. ఇక్కడ నాకు చెప్పాల్సింది ఏంటంటే, నా బాధ నన్ను అంటున్నది కాదు. ఇప్పుడు అక్కడ మేము అనుకోవటం వేరే, ఇక్కడ మళ్ళీ బిగ్ బాస్ షో ఆడియన్స్ సేమ్ ప్లేసు ఇదంతా. సో దానివల్ల అన్నట్టు చెప్పుంటే బాగుండేది. కొంచెం అట్లాగే చెప్తాడండి గౌతమ్. ఏంటంటే బయట ఉన్నాం అనుకోండి, మనం ఎవరికొకరు ఫోన్ చేసి షేర్ చేసుకుంటా, అంటే అరే ఇలా ప్రియాంక నన్ను ముందురా అని చెప్పి షేర్ చేసుకుంటాను. హౌస్లో ఎమోషన్స్ అన్ని బయటకు వచ్చేస్తే ఇక్కడ మనకు ఒక ఎగ్జిట్ రూట్ అన్నది ఏది లేదు. ఎక్కడికి వెళ్ళి ఏడ్చినా కూడా కెమెరాలని మనం క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. మన వాళ్ళు అని కాదు కానీ ఎవరన్నా ఇది అన్నట్టు. నెక్స్ట్ ప్రియాంక అన్నప్పుడు ఎందుకు రియాక్ట్ కాలేదంటే, అప్పుడు అశ్వత్థామ ఇది మ్యాటర్ కాదు, లోపల పెద్ద మ్యాటర్ కాదు, లోపల కూడా పెద్ద మ్యాటర్ కాదు అన్నాడు. ఇక్కడ నాకు కన్ఫ్యూజింగ్ అనిపించింది. అదేంటి పెద్ద మ్యాటర్ కానప్పుడు ఎందుకు ఆడాలి? అప్పుడు పెద్ద మ్యాటర్ కాకపోతే ఇప్పుడు కూడా పెద్ద మ్యాటర్ కాదు కదా. లోపల వెళ్ళాక ఏంటంటే అన్ని పాస్ట్ మెమరీస్. సో ముందు చెప్పిన దానికి ఇప్పుడు లింక్ చేసుకొని కొద్దిగా వచ్చానమాట ట్రాక్లోకి. అన్ని పాస్ట్ మెమరీస్ అన్నీ కలిపాయి. అంటే అర్జున్ ఏమో ప్రియాంక సీజన్ 7 తర్వాతే కదా నీకు చేసింది. సో నువ్వు లోపల ఏమన్నావు, 7లో బాగా ట్రోల్ అయింది, నేను అందుకనే కదా ఫీల్ అయ్యానన్నావు. మరి ప్రియాంక అన్నది కూడా దాని తర్వాతే కదా. సో అంటే కరెక్ట్గా అంటే సీక్వెన్స్ ఆఫ్ ఏదైతే ఈ ఇష్యూ సీక్వెన్స్ ఉందో, నువ్వు సీజన్ 7లో అశ్వత్థామ అన్నారు, అది బయట ట్రోల్ అయింది, దాని తర్వాత ప్రియాంక అంది. సో దాని తర్వాత నువ్వు ఇప్పుడు హౌస్లోకి వచ్చావు. సో సీజన్ 7లో అలా అంటే వాళ్ళు నేను ఫీల్ అయ్యానన్నావు. అప్పుడైతే జిప్ వీడియోలో నువ్వు ఫీల్ అవ్వాలి, ఇక్కడ ఫీల్ అవ్వాలి. ఒకవేళ అక్కడ ఫీల్ అవ్వకపోతే ఇక్కడ ఫీల్ అవ్వకూడదు అన్న విధంగా నేను పెట్టాడు అనమాట. నెక్స్ట్ గౌతమ్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో సిచ్యువేషన్స్ జరిగాయో, ఏ సిచ్యువేషన్ జరిగాయో మెమరీస్ మళ్ళీ అదే సిచ్యువేషన్స్లో నిలబడినప్పుడు నా మైండ్లో కొన్ని ప్లే అయ్యి అది నా మైండ్ని తిప్పుకొట్టింది ఒక పాయింట్ తర్వాత. సో అంటే ఒక డేజాహు టైప్లో మొత్తం అక్కడే జరిగింది. అక్కడి నుంచి ఆ ట్రోలింగ్ అన్నది ఇది వచ్చింది, మళ్ళీ అక్కడే నుంచున్నాడు, మళ్ళీ అదే అందరూ బయట గార్డెన్ ఏరియాలో నుంచున్నారు. అప్పుడు అశ్వత్థామ 2.0 మళ్ళీ అదే గార్డెన్ ఏరియా. సో మేబీ అలా అంత జరిగి అలా అయ్యింది, దానివల్ల యాక్సెప్ట్ చేయలేకపోయాను అన్న విధంగా చెప్పినట్టున్నాడు. నా మైండ్లో కొన్ని ప్లే అయ్యి నా మైండ్ తీసుకెళ్ళిపోయింది. ఇదంతా కాదురా భయ్, వచ్చాము ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి అనుకున్నారులే అని చెప్పి వదిలేసా అన్నట్టు చెప్పాడు. బట్ కొద్దిగా అటు ఇటుగానే ఉంది. నెక్స్ట్ అర్జున్ ట్రోలింగ్ అన్నావు కానీ నువ్వు దానివల్లే కదా నీకు గుర్తింపు వచ్చింది కదా, మరి ఎందుకు ఫీల్ అవ్వటం అని చెప్పి అంటే అప్పుడు కోసం అడిగాడు. బట్ దీనికి ఏమర్థమైందంటే ఇప్పుడు కోసం అడిగినట్టు అర్థమైంది. ఇప్పుడు నేనేం ఫీల్ అవ్వట్లేదు, ఇప్పుడు కాదు అది అశ్వత్థామ బ్యాక్ నేనే చెప్పాను కదా, సో ఏమన్నా అనుకోండి అని చెప్పి ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో నేను రియలైజ్ అయ్యాను, ఎవడేం చేయడు మనకి, ఇక్కడ అన్నీ మనమే చేసుకోవాలి అని చెప్పి. సో ఒకరి మీద కోపం వచ్చినా ఏదైనా చేస్తే తప్పు కానీ, అంటే వేరే వాళ్ళ మీద కోపం వచ్చి వాళ్ళు ఏదైనా చేస్తే తప్పు కానీ, నా బాధ నా పెయిన్ నేను బాధపడితే అది మనది కదా, మనం దానికేం చేయలేం కదా, సో అది నా బాధ అన్నట్టు చెప్పాడు అనమాట. ఇంక దీని తర్వాత అర్జున్ దీన్ని సాగదీలా, ఇంక వదిలేశాడు ఎందుకులే అని చెప్పి. ఇంత దూరం వెళ్ళటం కూడా ఈ మ్యాటర్లో గొప్పే. మామూలుగా అడిగేసి నీకు అప్పుడు ఫీల్ అవ్వలేదు కదా, ఇప్పుడు ఎందుకు ఫీల్ అయ్యావు అని చెప్పి ఏదో ఆన్సర్ చెప్పేసాడు. వదిలేచ్చు, లేదు లోపలికి వెళ్తానే ఉన్నాడు. నెక్స్ట్ మళ్ళీ అర్జున్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్. లాస్ట్ ఇయర్ శుభశ్రీతో, ఈ ఇయర్ యష్మితో కావాలని ట్రాక్ నడుపుతాను అనిపించింది, ఎందుకలా అని చెప్పి ఇది కూడా బయట సేమ్ సింక్ అయ్యి బాగా ట్రెండ్ అయిన విషయం. గౌతమ్ కావాలని కాదు, ఐఎమ్ సింగిల్ బాయ్. నాకు కూడా ఈ ఆన్సర్ టు బి ఫ్రాంక్ అయితే అసలు నచ్చలేదు కానీ, బట్ స్టిల్ తను అది చేశారు కాబట్టి ఇంక దానికి ఏదో ఆన్సర్ ఇవ్వాలి. కావాలని కాదు, ఐఎమ్ ఏ సింగిల్ బాయ్. లైఫ్లో సిచ్యువేషన్స్లో లవ్ దొరకని సిచ్యువేషన్స్ చాలా ఉండే. బిగ్ బాస్ హౌస్లో మన రియల్ ఎమోషన్స్ కానీ మన ఎఫెక్షన్స్ కానీ అలాంటి ఏ ఫీలింగ్స్ ఉన్నా సరే బయటకు వచ్చేస్తాయి. అంటే మనం హౌస్లో ఉన్నాం, ట్రూగా ఉంటాం, సో ఏదైనా ఫీలింగ్స్ ఉంటే బయటకు వచ్చేస్తాయి. భయ్యా మీరు వెళ్ళింది 1 వీక్లో మీకు క్రష్ అయిపోవటం, ఆ ఫీలింగ్స్ బయటకు వచ్చేయటం ఏంది? ఒకవేళ తను యాక్సెప్ట్ చేసి మీకు జరిగి ఉంటే ఇంత దూరం కూడా వచ్చేవాళ్ళు కాదు. అంటే నేనేమంటానంటే ఏదైతే ఈ గేమ్ ప్లాన్ ఉందో అది ఫ్రాంక్గా చెప్పాలంటే అది హౌస్లోకి వెళ్ళేటప్పుడు లేదు. హౌస్లోకి వెళ్ళి ఎలిమినేట్ అయిన తర్వాత ఆ ప్లాన్ వచ్చింది. బట్ తను కొన్ని పాయింట్లు ఎలా పెట్టాడంటే మా ఇంట్లో వాళ్ళు చెప్పి పంపించే ఏదైనా సరే సింగిల్గా ఉండి అలా పెట్టాడు కాబట్టి ఇంక వాటికి స్టిక్ ఆన్ అయితే వీటిని కవరప్ చేసినట్టు అనిపించింది. బట్ టు బి ఫ్రాంక్ అయితే మాత్రం ఎలిమినేషన్ తర్వాతే గౌతమ్ గేమ్ స్టార్ట్ అయింది. ఎలిమినేషన్ తర్వాతే గౌతమ్ రియలైజేషన్ వచ్చింది. ఎలిమినేషన్ తర్వాతే అలా వద్దు, మనకి ఎవడు వద్దు, ఏ బొంగు వద్దు, మన ఇండివిజువల్గా ఆడదాం, ఇండివిజువల్గా మనం సత్తా చూపిద్దాం అన్నది వచ్చింది. ఫస్ట్ నుంచి ఉంటే కనుక అసలు ఇదంతా రాదు కదా, ఈ క్రష్ ఇవన్నీ రావు కదా. ఏ ఫీలింగ్స్ ఉన్నా బయటకు వచ్చేస్తాయని చెప్పాడు. లాస్ట్ సీజన్ అన్నది శుభశ్రీ తెలియకుండా ఫ్రెండ్లా అయ్యి డెవలప్ అయింది. బట్ ఎండ్ అయిన తర్వాత దాని తర్వాత మీ ఫ్రెండ్సే, ఇంకేం కంటిన్యూ అవ్వలేదు. అదేమి తను ఎలిమినేషన్ అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకేం కంటిన్యూ అవ్వలేదు. లాస్ట్ 1 year నుంచి లవ్ దొరకలేదు. బేసిక్గా ప్రతి మనిషికి ఒక పర్సన్ కావాలి, వాళ్ళతో షేర్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా, కుర్రాళ్ళు కదా, మనం కూడా కుర్రాళ్ళే కానీ చేసుకోవాలి కదా. ఆ పర్టికులర్ టైంలో ఇన్ఫాక్చుయేషన్ కలిగింది, అందుకని క్రష్ అండ్ క్యూట్ అని అనింది. తను కూడా ఓకే అనింది కానీ అని చెప్తాడు. తను ఓకే అని అనలేదు కానీ తను ఏమనిందంటే
ఓకే, అది నీ ఫీలింగ్, నీ ఇష్టం అన్నట్టు అనింది. సో ఇక్కడ ఆవిడ కూడా తప్పు ఉందిలేండి, అసలు క్రష్ ఏంటి క్రష్. సో అందుకని ఆవిడ బయటికి వెళ్ళిపోయింది. బట్ ఈయన ఈ విషయంలో మాత్రం ఈయనకి ప్లస్ అయ్యింది అది, యాక్చువల్గా చెప్పాలంటే. సో పర్టికులర్ టైంలో ఏబీసీ అని ఏదైతే తెలిసిందో ఇంకా ఈ మెస్సులో మనం ఎందుకు అనిపించింది. సో అసలు మన దగ్గర దాచిపెట్టారు ఇదంతా ఒకటి. నెక్స్ట్ కమ్యూనికేషన్ లేదనిపించింది. అక్కడి నుంచి నాకు ఆ పర్సన్ నచ్చలేదు అన్నట్టు ఇంక నేను అక్కడి నుంచి కట్ ఆఫ్ అయిపోయాను అందులో నుంచి అని. నెక్స్ట్ ఇక్కడ అహో అవునా ఓకే అని చెప్పి అర్జున్ వదిలేచ్చు కదా, వదల్లా. మళ్ళీ దీనికి ఎక్స్టెండెడ్ క్వశ్చన్ వేసాడు అర్జున్. కట్ ఆఫ్ అయ్యా ఓకే, అక్క అనడం ఎందుకు మళ్ళీ అని చెప్పి. గౌతమ్ అది నార్మల్గా రెస్పెక్ట్ఫుల్గానే అని. గౌతమ్ ఫ్యాన్స్ చాలామంది ఈ నాగార్జున సపోర్ట్ చేయలేదు, బిగ్ బాస్ టీని సపోర్ట్ చేయలేదు అన్నారు కదా. అసలు ఈ అక్క మ్యాటర్లో నిజంగా వాళ్ళు సపోర్ట్ చేయకూడదు అనుకుంటే గట్టిగా మాట్లాడొచ్చు. నేను నా దాని మీద స్టాండ్ అయి ఉంటా. అదే రెస్పెక్ట్ఫుల్ కాదు, అక్క అని పిలిచినంత మాత్రం అది రెస్పెక్ట్ఫుల్ అయిపోతుంది. ఏ ఉద్దేశం అన్నాడు అందరికీ తెలుసు. సపోర్ట్ చేసే వాళ్ళు అలాగే అంటారు రెస్పెక్ట్ఫుల్ కానీ, వాళ్ళకి గుడిల మీద చేసుకుని వాళ్ళకి తెలుసు అది రెస్పెక్ట్ఫుల్ కాలేదు, కించపరచడానికి అన్నారంటే డీజే టిల్లు లాగే అని అన్నారు. సో నార్మల్గా రెస్పెక్ట్ఫుల్గా అన్నాను. కాకపోతే ఇక్కడ ఏదో జరిగిందంటే ఏంటంటే బ్రాండ్ టాస్క్లో నిఖిల్కి ఏదో ఇచ్చాడో ఏదో జరుగుతూ ఉంటే తను ఒక కామెంట్ పాస్ చేసింది. అది వచ్చిందో రాలేదో తెలియదు అన్నాడు. నాకు కూడా తెలియదు, అసలు రాలేదనుకుంటే వచ్చింటే మనకు తెలిసేది. నేను కన్ను కొడితే పడిపోతావు అనింది అని చెప్పి యష్మి అనిందంట. అలా ఎవరన్నా అంటారు, అప్పటికి వాళ్ళిద్దరికి ఇష్యూ అయితే కనుక అస్సలు అనకూడదు, తిను అనొచ్చు అన్నమాట. సో మరి ఆవిడ ఏ ఉద్దేశం ఉందో మనం కూడా చూడలేదండి. నీకు ఎట్లా కనిపిస్తున్నాను అని చెప్పి నాకు అక్కడ బాగా కాలింది. దాని తర్వాత ప్రేరణతో గొడవైనప్పుడు మళ్ళీ తను అందులో ఇన్వాల్వ్ అయింది. సో అది పెంచడానికి ట్రై చేసింది. సో ఇంకా నాకు నచ్చలేదు తను. ఇంకా నామినేషన్ మధ్యలో నాకు అలా వచ్చేసింది. ఇంక అన్ని కాలి నాకు కూడా అలా వచ్చేసింది. అది కూడా రెస్పెక్ట్ఫుల్గానే కదా, ప్రాబ్లం ఏంటి, హౌస్ అంతా దాన్ని పెద్ద ఇష్యూ చేసేసారు, అదేదో పెద్ద అయిపోయినట్టు అన్నట్టు. సో అలా వచ్చేసింది, అయిపోయాను, పులి స్టాప్. కానీ అది రెస్పెక్ట్ఫుల్లేగా అంటే భయ్యా అది రెస్పెక్ట్ఫుల్ కాదే తెలుసు. అర్జున్ అంటే అనుకోకుండా కాదులే డీజే టిల్లు రేంజ్లో అన్నామని. అందరూ ఇది తనకు కూడా తెలుసు, అది డీజే టిల్లు రేంజ్లో అన్నాడు. హౌస్ మొత్తం తెలుసు, అందుకని హౌస్ మొత్తం ఆపింది అది డీజే టిల్లులాగే అన్నాడు అని చెప్పి. బయట ఫ్యాన్స్కి కూడా తెలుసు. లేదంటే అందరూ ట్రోల్ చేయకుండా ఎందుకుంటారు, అమ్మాయి డీజే టిల్లు దాంట్లో ఎందుకు ట్రోల్ చేశారు మరి. గౌతమ్ మీకు అట్లా అనిపించింది, నవ్వేశాడు, మీకు అట్లా అనిపించిందేమో కానీ ఆ రేంజ్లో నేను అలా అనలేదు, కానీ నార్మల్ అక్క అనే అన్నాను అని చెప్పి చెప్తున్నాను దానికి. నెక్స్ట్ అర్జున్ బాగానే సినిమా చూపించు, ఏంటి లోపల డైలాగులు ఈ డీజే ఢిల్లీలు అన్నాడు అంటావంటే, గౌతమ్ బేసిక్గా నేను రైటర్ కాబట్టి అనుకోకుండా వచ్చేస్తా ఉందని చెప్పి, అంటే కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ అలా వచ్చేస్తానని చెప్పి. అర్జున్ సరే అంత గొడవ అయింది, వాళ్ళందరూ వద్దన్నారు, మళ్ళీ నెక్స్ట్ డే నైని పవన్ ఎందుకు అంటాం అక్క అని చెప్పని. ఏంది బ్రో ఏంది అసలు ఇంత డీప్గా ఇంటర్వ్యూకి వెళ్ళారు అసలు గౌతమ్ అంటే. నేను అందరూ అక్కలని చెప్పి ఫిక్స్ అయిపోయాను హౌస్లో. బిగ్ బాస్ హౌస్లో వాయిస్ రేస్ చేయకుండా ఉండలేము, మళ్ళీ చేయాలంటే ఏదో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చి వాయిస్ రేస్ చేద్దాం అని చెప్పి అక్క అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చినా అని అన్నాడు అనమాట. దానికి అర్జున్ అంటే మరి బయట కూడా అలానే అంటావా అంటే వాళ్ళకి ప్రాబ్లం లేకపోతే నేను అలాగే అంటానని చెప్పి. నాకు తెలిసి మ్యాక్సిమం వాళ్ళు కలవరు ఈ విషయంలో, మాత్రం కొంచెం హట్ అయి ఉంటారు ఈ విషయంలో. నెక్స్ట్ అర్జున్ ఒకవేళ రివర్స్ అయిపోయిందంతా, యష్మి నేను అన్నానంటే నేను చెల్లి అనేవాడిని అన్నాడు. అన్న అని చెప్పి ఎక్కడ డిగ్రేడ్ అవ్వలేదు కదా, ఏ సినిమా రాలేదు, ఏది రాలేదు, సో ఎందుకు వస్తుంది. నెక్స్ట్ అర్జున్ నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇది కూడా కొంచెం టఫ్ క్వశ్చన్ అడిగాడు అనిపించింది. నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ప్రక్రియ ఎలా ఉందో తెలుసు, ఐడియా ఉంది, ఏం జరిగింది ఏంటో తెలుసు, మరి ఎందుకు నీ నామినేషన్స్ ఒక్కటి కూడా క్లారిటీ లేదు అన్నాడు. ఏంది బ్రో బయట గేమ్ డిస్కషన్ అంతా ఆయన నామినేషన్స్లోనే పవర్ మొత్తం చూపించి నామినేషన్ అని చుట్టూ తిరిగింది. ఈయన క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ గౌతమ్ క్లారిటీ లేదా నిజంగానా, 8th వీక్ నుంచి కూడా క్లారిటీ లేదా అంటే ముందు లేదు. యాక్చువల్గా కిల్లర్ గర్ల్స్ టాస్క్లో అయితే ఆయనకి క్లారిటీ లేదు. నబీల్ నామినేట్ చేసిన మాత్రం అది అసలు అర్థం కాలేదు ఎవరికి, నాకు అర్థం కాలేదు, ఎడిటర్ కూడా అర్థం కాలేదు. చాలా వరకు ఆయన కట్ చేసి లేపేశాడు, లైవ్లోని కట్ చేసి లేపేశాడు, ఎపిసోడ్లోని కట్ చేసి లేపేశాడు. అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. ఆయన నబీల్ నామినేట్ చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నాడు ఏంటి అని చెప్పి మధ్యలో కట్ చేస్తే నిఖిల్ ఉన్నాడు. సో ఏం చెప్పాలనుకున్నాడు పాయింట్ అంటే, ఆ తర్వాత మనకి డిస్కషన్లో తెలిసింది ఏంటంటే ఆయనకి పాయింట్ గుర్తులేదు, కానీ నబీల్ నామినేట్ చేస్తున్నాడు. నబీల్నే పాయింట్ ఎడుతుంటే నబీల్ ఇంకా డిఫెండ్ చేసుకోవడానికి తనే పాయింట్ చెప్పాడు. సో తిన హౌస్లోకి వచ్చే ముందు వాళ్ళు డిస్కస్ చేసుకునేది అని అర్థమైంది. అందుకని 8th వీక్ నుంచి కూడా లేదా అని చెప్పి నాకైతే క్లారిటీగా అనిపించింది అని చెప్పి. నామినేషన్స్లో మన సీజన్లో కాదు, ఇక్కడ వెరైటీగా జరిగే పెయింట్ బ్రష్ పట్టుకోవాలని ఒకసారి 5 చేయాలి అలా వెరైటీగా జరిగే. ఫస్ట్ 2 వీక్స్ ఓకే బాగానే ఆడానని నేను చెప్పను, తనే ఒప్పుకున్నాను. ఫస్ట్ 2 వీక్స్ నేనేం ఆడలేదు, 8th వీక్ నుంచి పాయింట్స్ నేను ప్రాపర్గా పెట్టినాను, అన్నీ కరెక్ట్గానే చేశాను అని చెప్పి తను చెప్తున్నాడు. నాకు కూడా నామినేషన్స్ పర్లేదని అనిపించింది, గౌతమ్ నామినేషన్స్ నాకేం అంత పాయింట్ క్లారిటీ లేని నామినేషన్స్ ఏం లేదు అనిపించింది. నెక్స్ట్ అర్జున్ వేరే ఇంటర్వ్యూలో వేరే ఇంటర్వ్యూలో ఒక హోస్ట్తో అన్నారు, మీరు ఏమన్నారంటే చూడండి ఈసారి మామూలుగా ఉండదు అన్నారు. అంటే ఒక ప్లాన్ చేసుకొని ఒక ఇదితో వచ్చారా అని అడిగాడు. అంటే బయట మీరు అలా చెప్పారు కాబట్టి అలా వచ్చారా,
ఒక స్ట్రాటజీతో వెళ్ళారా అంటే గౌతమ్ నా గేమ్ ప్లాన్ ఒకటే, నువ్వు కరెక్ట్గా నిలబడితే కరెక్ట్గా ఆడికి ఎవరైనా నీ తప్పు చేస్తే వాళ్ళని క్వశ్చన్ చేయి, నీ ఫ్రెండ్ అయినా సరే క్వశ్చన్ చేయి, అదే నిర్భయంగా నిర్మమాటంగా నిష్పక్షపాతంగా అండగానే ఈయన అయ్యా వద్దయ్యా నీ అన ఈ వద్దునైనా ఈ బజ్లో ఈ డైలాగ్స్ అన్ని కొట్టబాకంటే లేదు ఇది సమ్స్ అప్ ఎవ్రీథింగ్. సో నా జర్నీ నా స్ట్రాటజీ అంటే స్ట్రాటజీ ఏం అనలేదు కానీ దిస్ సమ్స్ అప్ ఎవ్రీథింగ్ అంటే ఏంటంటే తన గేమ్ ప్లే మొత్తాన్ని ఇదే నిష్పక్షపాతంగా నిర్భయంగా నిర్మమాటంగా సో ఆడాలి, ఫ్రెండ్ అయినా ఎవడైనా తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి, తనకు నచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్న విధంగా అనమాట. గౌతమ్ నేను లాస్ట్ సీజన్లో కూడా ఇదే చేశా, బట్ లాస్ట్ సీజన్లో మిస్టేక్ ఏంటంటే ఐ స్టుడ్ ఆన్ రాంగ్ సైడ్, ఈ సీజన్ రైట్ సైడ్ ఉన్నా అనిపించింది అని. సో లాస్ట్ సీజన్లో తను రాంగ్ సైడ్ నుంచున్నానంటే ఎవరి కోసం అయితే దాని స్టాండ్ తీసుకున్నాడో వాళ్ళు రాంగ్ అన్నట్టు, ఎవరికైతే ఆపోజిట్గా వెళ్ళాడో వాళ్ళు రైట్ అన్నట్టు. అంటే ఆయన ఫస్ట్ లైన్ అది రాంగ్ అయినా రెండో లైన్ ఏంటంటే ఎవరికైతే ఆపోజిట్గా నుంచున్నాడో వాళ్ళు రైట్, దీన్ని రాంగ్ అన్నట్టే కదా. అంటే శివాజీ గారి వైపే ఆల్ సైడ్ న్యాయం ఉంది, నేను ఆపోజిట్గా నుంచున్నాను, అటు కాకుండా ఈసారి నేను కరెక్ట్ సైడ్ స్టాండ్ తీసుకున్నాను, కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటున్నాను అన్న మీనింగ్ నాకు అర్థమైంది. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ అర్జున్ టాప్ 2 రన్నర్ అప్ అని అనిపించినప్పుడు అదే టాప్ 2 నుంచినప్పుడు గెలుస్తామని అనుకున్నావా అంటే గౌతమ్ హోప్ ఉంటుంది కదా, ఎండ్ వరకు కొంచెం ఇదిగానే ఉంది, ఒక కాన్ఫిడెన్స్ అండ్ హోప్ ఉండే, నేను చేయాల్సిందంతా చేశాను, సో కరెక్ట్గానే ఆడినాను, సో అనుకున్నాను, సో ఏదైతే అనుకున్నాను దానికోసం నిలబడ్డాను, నా కెపాసిటీకి తగ్గట్టు నేను ఎఫర్ట్స్ పెట్టాను, అంతా చేశాను, చివరికి గెలవనప్పుడు ఒక 10 to 15 minutes ఒంట్లో ప్రాణం పోయినట్టు అనిపించింది. అంటే నాకు కూడా ఈ లైన్ అన్నప్పుడు నాకు బాధగా అనిపించింది, అరే ఎందుకంటే నిజమే టాప్ 2కి వచ్చి నాగార్జున గారు ఇలా అలా వదిలేసి చేయలేనప్పుడు కూడా నాకు అప్పుడు కూడా అనిపించింది అబ్బా అని. అప్పుడు కూడా గౌతమ్ ఎక్స్ప్రెషన్స్ కొంచెం దిగిపోయినాయి, ఆబ్వియస్గా అనిపిస్తుంది. తనే అంటాడు 5th-లోనో 4th-లో ఎలిమినేట్ అయిపోతే ఓకే, కానీ సెకండ్కి వచ్చి అంటే అర్జున్ కూడా ఒప్పుకుంటాడు సెకండ్లో అంటే కష్టమే, బట్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్ కదా అని చెప్పి తనే అంటాడు అనమాట. స్టేజ్ మీద సెకండ్ వరకు వచ్చి బాధ డిసప్పాయింట్మెంట్ ఉంది, బట్ లైఫ్లో ఫెయిల్ అయినా సక్సెస్ అయినా మనం పొద్దున్నే లేవాలి, మనం పని చేసుకోవాలి, అది నా ఇది అని చెప్తాడు. ఇక్కడ నేను గౌతమ్కి కనెక్ట్ అవుతాను తెలిసే, అలాంటివి నాకు గౌతమ్ కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. పర్సెప్షను, ప్రపంచంలో ఏది రైట్ రాంగ్ అని ఉండదు, మన పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి అది రైట్ అన్నది రాంగ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, పడుకోవాలి, నిద్ర పట్టినా నిద్ర పట్టకపోయినా పొద్దున్నే లెగాలి, మన పని మనం చేసుకోవాలి. ఈరోజు పొద్దున్నే లేకపోయినా రేపు పొద్దున్నైనా లెగాలి, మన పని మనం చేసుకోవాలి. కాలం ఆగదు, ఎవరు ఆగరు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకోవాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్, సింపుల్ థియరీ లైఫ్లో. బాధపడుతూ అక్కడే ఉండిపోతే మనం అక్కడే ఉండిపోవటం వల్ల కాలంగా గడవకుండా ఉండదు, గడియారంలో ముళ్ళు కూడా తిరగకుండా ఉండదు, అది తిరుగుతుంది మనం తిరగకపోయినా. సో మనమే ఆగిపోతాం, ప్రపంచం ముందుకు వెళ్ళిపోతుంది. సో మనం బాధలో ఉన్నా మనం కష్టాల్లో ఉన్నా సరే మనం ముందుకు వెళ్ళాల్సిందే. సో పడుకోవాల్సిందే, పడుకోకపోయినా లగాల్సిందే, మన పని మనం చేసుకోవాల్సిందే, ఎవడు మనకు తెచ్చిపెట్టేది ఏది ఉండదు. సో తను ఇంత డీటెయిల్గా చెప్పలేదు కానీ బట్ తిప్పు కొడితే అంత సింపుల్గా సమ్మరైజ్ చేసి పొద్దున్న లేవాలి, పని చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ అర్జున్ ఇక్కడ వరకు ఇంటర్వ్యూ మొత్తం చేసేసి దాని తర్వాత అర్జున్ డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు అని చెప్పి గౌతమ్ చెప్తారన్నమాట. విరాట్ కోహ్లీ అన్నట్టు ఇఫ్ దెర్ ఈజ్ 1% ఛాన్స్ దెన్ మేక్ ఇట్ టు 100% అని చెప్పి ఆయన ఏదైతే చెప్పాడో, అంటే గెలవడానికి 1% ఛాన్స్ ఉన్నా సరే దాన్ని 100%లా చేసుకో అని చెప్పి ఏదైతే చెప్పాడో నువ్వు అది చేసావు. ఎక్కడ ఎలిమినేషన్, ఎక్కడ రన్నరప్, నిజంగా అసలు ఇది ఒక ఇన్స్పిరేషనల్ జర్నీయే చెప్పాలంటే. ఏం జరిగినా నువ్వు అలానే చేసావు అంటే గౌతమ్ ఐఎమ్ హ్యాపీ, వైల్డ్ కార్డ్గా వచ్చి నేను టాప్ 2లో ఉన్నందుకు నేను కూడా హ్యాపీగానే ఉన్నాను అని చెప్తాడు. దాని తర్వాత అర్జున్ నిఖిల్ డిజర్వింగ్ అనుకుంటున్నావా అని చెప్పి ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. గౌతమ్ బిగ్ బాస్ హౌస్లో మనం తెలియదు కదా మన ఎవరి ఆట ఎలా ఉంది ఏంటని చెప్పి, మనం బయటికి వెళ్ళి చూస్తేనే తెలిసిద్ది. బట్ తను విన్నర్ అయ్యాడు అంటే ఎక్కడో ఒక చోట ఎఫర్ట్స్ పెట్టుంటాడు, అది జనం చూసుంటారు. సో ఏదో ఒకటి చూసిండని బట్టి తను విన్నర్ అని చేస్తుంటారు. ఆయన ఓజీలా ఉన్నాడు, అలాగే ఎక్స్ట్రా 5 weeks జర్నీ ఉంది తనకి, ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్ అని చెప్పి. ఈయన ఎక్కడ ఇదవ్వాలా, డౌన్ అవ్వాలా, అలా అని చెప్పి జుమ్మని ఒక చోట రేజ్ కూడా రాలా, అలా వెళ్తా ఉంది గ్రాఫ్. గౌతమ్ది డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ ఉన్నాయి. గౌతమ్ కనుక 2 టాస్కులు గట్టిగా గెలిచుంటే గట్టి ఛాన్సే ఉండేది అనిపించింది నాకు. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. నాకేంటి అంటే నాకు ఓటు వేసిన వాళ్ళకి ఏమైనా డిసప్పాయింట్మెంట్ ఇచ్చానని అంతే. అంటే పక్కన వాళ్ళు గెలిచినా పక్కన వాళ్ళు ఓడిపోయినా దట్ నాకేం ఇది ఉండదు. బట్ నాది నన్ను ఎవరు సపోర్ట్ చేశారో వాళ్ళకి ఏమైనా అవుతుందా, వాళ్ళ కోసమా, వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారా అన్నది అన్నట్టు నాకు బాధ అని చెప్పి. దాని తర్వాత నిఖిల్ అలా ఏం లేదు, వండర్ఫుల్ జర్నీ. లాస్ట్ సీజన్లో 13 వారాలు ఉన్నావు, ఇక్కడేమో ఇప్పుడు టాప్ 2 వరకు వచ్చావు, సూపర్ అని చెప్పి ఆయన గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చి, నువ్వు గెలాలని కోరుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు అంటే మావాడు గెలుస్తాడని చెప్పి తేజ ఫోటో, తన ఫోటో పెట్టి ఆల్ ది బెస్ట్ అనేది రాసింది, అది పెట్టి గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చి పంపించారనమాట. సో ఇది జరిగింది బజ్లో. కానీ నేనైతే మాత్రం ఆశ్చర్యపోయాను నిజంగా, ఇలాంటి క్వశ్చన్లు ఈ క్వశ్చన్లు అడుగుతారని అనుకోవాలా.
బట్ బయటికి వెళ్ళాక కూడా ఇంకో కొంచెం ఇంటర్వ్యూలు కనుక చేస్తే ఈ క్యాస్ట్కి సంబంధించినవి, రీజియన్కి సంబంధించిన వాటితో ప్రమోషన్ జరిగినాయి, ఇవన్నీ వస్తాయి. నాకైతే ఒక ఈగర్గా నేను వెయిట్ చేస్తుంది ఏంటంటే దీని మీద గౌతమ్ రియాక్షన్ ఎలా ఉంటుంది, అంటే ఇది రైటే, ఇలాంటిది కరెక్టే అని చెప్తాడా, లేదు ఇలాంటిది రాంగ్, ఇలాంటిది చేయకుండా ఉండాల్సిందని చెప్తాడా అన్న ఒక్క పాయింట్ నేను బయటకు వచ్చిన తర్వాత యాక్చువల్గా జర్నీ ఎండ్ అయిపోయిన తర్వాత నేను పట్టించుకొని అవసరం లేదు మనకి. మన బిగ్ బాస్ వరకే, మనం బిగ్ బాస్ చూసాం, మనది అయిపోయింది అనుకుంటా. బట్ ఈ పాయింట్ మీద ఇప్పుడు బయట జరిగింది కాబట్టి, ఈ యాక్టివిటీస్ ఏవైతే జరిగినాయి కాబట్టి, పబ్లిసిటీలు జరిగినాయి కాబట్టి ఎలా రియాక్ట్ అవుతాడు దాని మీద నేను చూస్తున్నా. సో ఎవరైనా ఏదైనా ఇంటర్వ్యూలో జరిగి అదేమైనా క్వశ్చన్ అడిగితే నాకు అది ఫార్వర్డ్ చేయండి. సో లెట్స్ సీ. సో ఇది గౌతమ్ది. నిఖిల్ది ఇంకెంత బాగా అడిగాడో నిఖిల్ది కూడా చూడాలి. ఇంకోటి చెప్పనా, వీళ్ళందరూ ఫ్రెండ్సే. ఆ కేబీకేజీ షోలో వీళ్ళందరూ ఒకటే టీంలో ఉన్నారు. గౌతమ్, నిఖిల్, నెక్స్ట్ ఈ అర్జున్, అందరూ అబ్బాయిల టీము. అందరూ ఆడి అందరూ గెలుచుకున్నారు అమ్మాయిల మీద. సో విష్ణుప్రియ అవతల సైడ్ నుంచి, ప్రేరణ, వాళ్ళు కూడా అటు నుంచి ఈ బిగ్ బాస్లో అడిగిపెట్టిన వాళ్ళే. వీళ్ళందరూ ఒకటే షోలోంచి ఏదో వీళ్ళందరూ బిగ్ బాస్కి ఏదో ప్రాబబుల్స్ ముందు ఆడేసి, తర్వాత తేజ కూడా అందులోంచే. వీళ్ళందరూ అక్కడ ప్రాక్టీస్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి అడిగిపెట్టినట్టు ఉంది. అలా ఉందన్నమాట వాళ్ళ సంగతి. మిగతా వాళ్ళకి డిసడ్వాంటేజే కదా, వాళ్ళ ముందు టాస్క్ అని ప్రాక్టీస్ ఏదో వార్మప్ చేసుకొని వచ్చినట్టు ఉంది. ఎనీవే, ఇది గౌతమ్ బజ్ ఇంటర్వ్యూ. నా ఒపీనియన్స్ నేను చెప్పాను తన ఆన్సర్స్తో పాటు. వీడియోని లైక్ చేయండి, లైక్ చేయకపోతే. నెక్స్ట్ కాసేపట్లో నిఖిల్ ఇంటర్వ్యూస్తో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.